ఓకే. బేసిక్‌గా నాకు ఈ ఇంగ్లీష్ మూవీస్ చూడడం కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మనం నార్మల్‌గానే చిన్నప్పుడు ఈ కార్టూన్స్ అవి ఎక్కువగా చూస్తుంటాం. ఈ 'ఖుషి', 'జెటెక్స్' అలా. మరి బ్రేక్ వచ్చినప్పుడు మనం నార్మల్‌గా ఉన్నాంగా 999 ఛానెల్స్ ఉంటాయి. అన్నీ చేంజ్ చేస్తూ పోతాం. అలా ర్యాండమ్‌గా నేను ఒకసారి స్టార్ మూవీస్ ఆన్ చేశా. అప్పుడు రన్ అవుతుంది 'ది క్రోనికల్స్ ఆఫ్ నార్నియా' అనుకుంటా. చూడగానే ఒక పెద్ద లయన్. ఒక సూపర్ ఎక్స్‌పీరియన్స్ అది. మిగిలినది ఇంకా కొంతమంది సోల్జర్స్ ఉంటారు. సగం హార్స్‌లు, సగం మనుషులు అలా అలా డిఫరెంట్‌గా స్నో వరల్డ్ ఉంటది. సూపరుండే. చాలా బా అనిపించింది. ఆ తర్వాత అప్పుడప్పుడు ర్యాండమ్‌గా పెట్టేటోడిని 'ది అనకొండ', 'పెద్ద పాము' ఇంకా కొన్ని ఇంగ్లీష్ మూవీస్ అలా వచ్చాయి 'డ్రాకులా' అవి ఇవి. సో, నాకు చాలా బా అనిపించింది. కానీ నేను తెలియకుండానే ఆ మూవీస్ చూడడం స్టార్ట్ చేశా ఎక్స్‌పీరియన్స్ కోసం. అలా అంతా స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను ఎక్కువగా చూడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి తెలియకుండానే మార్వెల్ ఫ్రాంచైజ్‌లో పడిపోయినా. 'ది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్', 'ద వరల్డ్స్ గ్రేటెస్ట్ యూనివర్స్'. ఇంగసలు నేనప్పుడు నా వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్సే మారిపోయింది. చాలా బా చూసేటోడిని. బట్ నాకొచ్చిన ప్రాబ్లమ్ ఏందంటే, అది నేను థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేద్దామని పోతే, నాతో రానికి నా ఫ్రెండ్స్ తక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టేవాళ్ళు. అంటే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీ చూడాలంటే, ఆ ముందు మూవీ ఒక 2, 3 చూసుండాలి. ఎందుకంటే దాంట్లో కామియోస్ ఉంటాయి కాబట్టి. సో, వాళ్ళవి చూసుండరే, మేమంత ఎక్స్‌పీరియన్స్ అవ్వంరా, మేము రామురా అనేటోళ్ళం. నేను ఫీల్ అయ్యేటోడిని. అర్రే! ఇంత మంచి మూవీ వీళ్ళు మిస్ అయిపోతున్నారే అని. నేనొక్కడినే పోయేటోడిని. నేనొక్కడినే అరుచుకుంటాను. నేనొక్కడినే వచ్చేటోడిని. బట్ నాకనిపించేది అరే! నాతో ఒకడు ఉండుంటే నాలాగే సేమ్ నా వైబ్‌ని మ్యాచ్ చేస్తూ, మేమిద్దరం డిస్కస్ చేసుకుంటూ, ఆ కామియోని ఫీల్ అయితూ, చూసి ఎక్స్‌పీరియన్స్ చేసి, వచ్చేటప్పుడు కూడా ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటూ వచ్చేటోళ్ళంగా అలానే ఉండేది. ఎవడన్నా వస్తే బాగుండనేది. అదొక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది థియేటర్‌లో మూవీస్ చూసేటప్పుడు. నా ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవడు మార్వెల్ ఫ్యాన్ లేడే అని. దానికోసమని నాకిప్పుడు ఒక ఐడియా వచ్చింది. మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ ఉంటారు చూసావా? వాళ్ళకో మిషన్ ఉంటది. ఆహ్, దొరికినోడిని పట్టుకొని, మా ప్రభు అది, మా ప్రభు ఇది, ఆమీన్ అని చెప్పేసి వాడిని క్రిస్టియన్‌లోకి దించుతారు. మనం ఎందుకు అలా చేయకూడదు? హ్మ్. అంటే మన ఫ్రెండ్స్‌ని పట్టుకొని, ఆ మార్వెల్ మూవీస్‌లో ఉండే మ్యాజిక్‌ని, ఆ వైబ్‌ని, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని వాళ్ళకి చెప్పి, ఆ గ్రేట్‌నెస్‌ని మనం ఎందుకని వాడిని మార్వెల్ ఫ్యాన్ లెక్క కన్వర్ట్ చేయకూడదు? వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ మార్వెలిజం. దీనికోసం నేను ఒక మిషన్ స్టార్ట్ చేస్తున్నా. ఆ మిషన్ పేరు 'ద మిషన్ మార్వెల్'. ఇంకా కొన్ని డేస్‌లో బ్రాండ్ న్యూ డే రాబోతుంది. దాని తర్వాత 'డూమ్స్‌డే' గూడా వస్తాంది. నేను 'డూమ్స్‌డే' గూడా ఒక్కడినే పోయి చూడాలన్న బాధనే నాకెక్కువైతాంది. నా ఫ్రెండ్స్ ఎవరు రారా అని. వాళ్ళెప్పటికి దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయరా అని. సో, వాళ్ళ కోసమే ఈ వీడియోస్. 'డూమ్స్‌డే'కి ఇంకా మనకు చాలా టైం ఉంది. 'బ్రాండ్ న్యూ డే' కూడా కొంచెం టైం ఉంది. ఈలోపు మనం మార్వెల్‌లో ఉండే క్యారెక్టర్స్ అన్ని ప్రతి వీడియోలో క్యారెక్టర్ ఆర్క్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఆ క్యారెక్టర్ ఎలా స్టార్ట్ అయింది? ఆ క్యారెక్టర్ పవర్స్ ఎలా వచ్చాయి? అది అవెంజర్స్‌లో ఎలా ఇనిషియేట్ అయింది? దాని ఆ క్యారెక్టర్ రైజ్ ఏంటి? ఫాల్ ఏంటి? ఈ 'డూమ్స్‌డే'కి ఎలా కనెక్ట్ అవ్వబోతుంది? ఇలాంటి విషయాలన్నీ మనం ఆ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒక వీడియోలో ఒక క్యారెక్టర్ గురించి. అప్పుడు మీరు కూడా 'డూమ్స్‌డే'కి ముందు చాలా క్యారెక్టర్స్ తెలుసుకుంటారు. 'డూమ్స్‌డే'లో ఆ క్యామియో వచ్చినప్పుడు మీరు కూడా ఎపిక్ సాగాని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. ఆ క్యామియోకి అరవగలుగుతారు. చిల్ అవుతారు. విజిల్స్ ఏస్తారు. లేసి డాన్స్ చేస్తారు. సో, మనం ఇప్పటి నుండి మార్వెల్ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేద్దాం. బ్రో ఎందుకిదంతా అని మీరనొచ్చు. మీకెలా చెప్పాలి? ఇప్పుడు ఫర్ సపోజ్ మీరొక మంచి రీల్ జూసిల్లు. ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ ఓపెన్ చేసిల్లు. ఫ్రీ టైమ్‌లో ఒక మంచి రీల్ జూసిల్లు. ఒక మంచి రీల్ చూడగానే మీరు ఫస్ట్ ఏం జేస్తారు? అది మీ బెస్ట్ ఫ్రెండ్స్‌కి షేర్ జేస్తారు. ఎందుకు? అంటే మీరు పొందిన ఫన్‌ని, ఆ ఎమోషన్‌ని, ఆ కామెడీని మీ ఫ్రెండ్ కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తే బావుంటదని మీరనుకుంటారు. వాడు కూడా కాసేపు నవ్వుకుంటే బావుంటదని. మీరు షేర్ చేస్తారు. వాడది మిస్ అవ్వద్దని. సేమ్ హియర్. సేమ్ హియర్. నేను మిస్ అయ్యి ఐ మీన్ నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన దాన్ని మీరు మిస్ అయిపోతున్నారు. నా ఫ్రెండ్స్ మిస్ అయిపోతున్నారనేదే నాకెక్కువ బాధ. ఇంక వీళ్ళెప్పటికి దీన్ని ఎక్స్‌పీరియన్స్ చెయ్యలేరు అని. సో, దానికోసమే ఇది. లెట్స్ స్టార్ట్ ద మిషన్ మార్వెల్.